వెల్కమ్ టు పురాలుక్. ప్రపంచ వ్యాప్తంగా యోగా నడకలు మొదలయ్యాయి. సరిహద్దులు దాటి ఖండాలు దాటి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మారుతున్న కాలంతో పాటు మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం ఎంత అవసరమో యోగా మనకు నిరూపిస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ప్రత్యేక థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ వేడుకల్లో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో పర్యటించారు. కోల్కతాలోని అత్యంత ప్రసిద్ధమైన రెడ్ రోడ్ వేదికగా నిర్వహించిన భారీ యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్నారు. అక్కడ వేలాది మందితో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విదేశాల్లోని ప్రజలందరికీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదని, అది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తూ చైతన్యవంతమైన జీవితాన్ని గడపడానికి యోగా ఎంతో దోహదపడుతుందని ప్రధాని తెలిపారు.